కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును 2011లో విచారణ చేపట్టిన హైకోర్టు జైలు శిక్షను 2 ఏళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత తీర్పును వెలువరిస్తూ సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు ప్రత్యూష తల్లి సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యూషతో పాటు తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా పాయిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత సిద్ధార్థ కూడా కోలుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ప్రత్యూష తల్లి సిద్ధార్థపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి హైకోర్టును కూడా ప్రత్యూష తల్లి కూడా అప్రోచ్ కూడా కావడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, హైకోర్టు గతంలోనే కొంత ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తూ చెప్పినటువంటి పరిణామాలు కనిపించినాయి. అయితే ఈ కేసులో ఖచ్చితంగా దోషిగా కూడా సిద్ధార్థ రెడ్డిని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొంత జరిమానా కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా హైకోర్టు కూడా వారు జైలు శిక్ష కూడా విధించినటువంటి పరిణామాలు కనిపించింది. దాని తర్వాత సిబిఐ ఈ కేసును కూడా టేక్ ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది. టేక్ ఓవర్ చేసిన తర్వాత సెక్షన్ 306 కింద కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఆ సమయంలో సిద్ధార్థ రెడ్డిని కూడా వారు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, వారు హైకోర్టుని సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ కావడం జరిగింది. మరోవైపు ప్రత్యూష తల్లి కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రత్యూష తల్లి కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ కూడా కావడం జరిగింది. అయితే ఈ ఇయర్ జనవరిలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. కానీ ఈరోజు జరిగినటువంటి
విచారణలో మాత్రం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదే విధంగా కూడా కంటిన్యూ కాబోతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గతం అంటే 2004లో ఆ సిద్ధార్థ్ రెడ్డి సంబంధించినటువంటి పిటిషన్ కావచ్చు, గతంలోనే సిబిఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, సిబిఐ చేపట్టినటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఇవన్నీ అంశాలని పరిగణన తీసుకున్న తర్వాతనే ఈ తీర్పు యథావిధిగా కంటిన్యూ అవుతుంది, ఎటువంటి మార్పులు అనేది ఉండబోతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ప్రియాంక, ఈ కేసు జరుగుతూనే ఉంది విచారణ. ఇప్పుడు తుది తీర్పు వెలువరించడం జరిగింది. ఇది ప్రత్యూషకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? వారి తల్లి ఏమంటున్నారు? ఖచ్చితంగా అంటే ప్రత్యూష తల్లి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితంగా మాకు న్యాయం జరిగింది, ఆ సమయంలో మేము చాలా పోరాటం కూడా చేశామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రత్యూష తల్లి కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుని మేము అప్రోచ్ అయ్యాం కాబట్టి సుప్రీంకోర్టులో కూడా మాకు పూర్తి స్థాయిలో కూడా మాకు న్యాయం జరిగిందనే విధంగా కూడా వారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ కేసు 2025లో జరిగినటువంటి ఆ విచారణ సమయంలో కూడా సుప్రీంకోర్టు కొంత డాక్యుమెంట్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినటువంటి ఆధారంగానే ఈరోజు ఆ తీర్పు కూడా సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే వారి కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా మాకు కొంత న్యాయం అయితే జరిగింది. ఎందుకంటే గతంలోనే సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు, హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యి ఈ జైలు శిక్షతో పాటు కొంత అతనికి ఈ యొక్క టర్మ్ అనేది తగ్గించాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ దాన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి కూడా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, సిబిఐ చేపట్టినటువంటి ఆ దర్యాప్తు సంబంధించినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, ఇవన్నీ విచారణ చేపట్టిన తర్వాతనే ఈ యొక్క తీర్పు కొద్దిసేపు క్రితమే సుప్రీంకోర్టు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.